మీరు మాత్రమే అయిపోతుంది. క్రీస్తులో ప్రార్థించి సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఆజ్ఞా దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండెను. శిక్షార్థమైన గద్దెంపులు జీవమార్గములు. ఇంకొక లేఖనం చదువుతాం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 105వ అధ్యాయం చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలిగే ఉన్నది. ఈనాటి అంశాలను సామెతల గ్రంథంలో చదవబడినటువంటి ఆజ్ఞ ఉన్నది, దీపంగా ఉంది, ఉపదేశము వెలుగుగా ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, దేవుడు అందించిన ఆజ్ఞ ఏంటంటే ఒక దీపంగా ఉంది. ఇప్పుడు దీపము ఉంటే మనకి ఏం కనిపిస్తుంది? వెలుగు కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా దీపం ఉంటే వెలుగుంటుంది, వెలుగుంటే చీకటి ఉంటుంది. మొదటి మరలా చెప్తున్నాను, దేవుడు ఆజ్ఞ ఇస్తే అంటే ఒక మాట చెప్తే, అది బైబిల్ గ్రంథం కావచ్చు, యేసయ్య నోట నుండి వచ్చిన మాట కావచ్చు. ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు యేసయ్య. కానీ ఇంకో మాట ఏంటంటే, ఉపదేశం వల్ల వెలుగుగా ఉంటుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు వింటారు. ఒకటి. రెండు, బైబిల్ గ్రంథాన్ని చదువుతారు. మొదటి ఏంటంటే దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. చదవబడినటువంటి వాక్యము సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చదువుతారు, దేవుని వాక్యాన్ని వింటారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే, చాలా మంది బైబిల్ గ్రంథం చదువుతారు, కానీ చాలా మంది గ్రహించలేరు. నీకు అర్థం అవ్వాలంటే, నువ్వు గ్రహించాలంటే
ఎవరో వచ్చి చెప్పాలి. ఎందుకంటే మొదటిగా దేవుడు గ్రంథకర్తలతో దేవుడు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దైవాసం వలన రాయబడింది. ఇప్పుడు చూస్తే ఆ వాక్యము ప్రతి మానవుని యొక్క హృదయంలో నిలిచి ఉంది. కనుక మీరు ఆలోచన చేస్తే ఒక ప్రాముఖ్యమైన విషయం మనం చెప్పడం జరిగింది. కనుక మనం ఆలోచన చేస్తే ఎవరైనా మనకి చెప్తే బాగుండును అని కొంతమంది ఆలోచన కలిగి ఉంటారు. ఇక్కడ చూస్తే ఆత్మ దీపము గాను ఉపదేశము వెలుగుగాను ఉంది అని ఇక్కడ మనం సామెతల గ్రంథంలో చదువుతున్నాం. కానీ ఒక వ్యక్తి మనకి అర్థమైన రీతిగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని మనం ముందుంచాడు. కనుక మనం అపోస్తల కార్యానికి వెళ్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపమని చెప్పి రథం ఎక్కి ధనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొని తెచ్చుకోవాలి. ఇక్కడ మరలా మనం మొదటి 30వ వచనంలో చూస్తే చాలా మంచి విషయాలు మనకి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసిచ్చారు. కనుక అప్పుడు 30వ వచనం వరకు చదివి, ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుని పోయి, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని అతని ప్రవక్త యెషయా గ్రంథం చదువుతుండగా ఒక వ్యక్తి యెషయా గ్రంథం చదువుతున్నాడు. మనకి చాలా పడే విషయం మనం విన్నాం. ఈ గ్రంథం నుంచి మన అపోస్తల కార్యాలు ఎంత మంచి నుంచి ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంది. ఎవరైతే రథం మీద కూర్చుని ఒక గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ గ్రంథం పేరే. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి వారిని దాన్ని కలుస్తామని చెప్పాను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా. చాలా మంది గ్రంథం చదువుతారు. ఆది కాండం కావచ్చు, నిర్గమకాండం కావచ్చు, లేవి కాండం కావచ్చు, లేదంటే కొత్త నిబంధన సువార్తలు కావచ్చు. చాలా మంది బైబిల్ గ్రంథం చదువుతారు. కానీ ఇక్కడ చాలా మంది ఒక వ్యక్తి అలాగే చదువుతున్నాడు. నీవు చదువుచున్నది గ్రహించున్నావా అని అడగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలని చెప్పి. ఇక్కడ త్రోవ అంటున్నాడేంటి? ఈ నపుంసకుడు త్రోవ అంటున్నాడేంటి? మళ్ళా చదువుతున్నాను, జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు ఫిలిప్పు ఒక భక్తుడు అడుగుతున్నాడు, నువ్వు ఈ గ్రంథం చదువుతున్నావు కదా, నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? చదువుతున్నావు కదా అని ఇక్కడ మరలా అడుగుతున్నాడు. అతడు నీవు చదువునది గ్రహించుచున్నావా? అప్పుడు అంటాను, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఇక్కడ మనకు తెలుసు యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథం గురించి చెప్తున్నాడు. ఇక్కడ మనం గ్రహించిన విషయం ఏంటంటే, చాలా మంది బైబిల్ గ్రంథం చదువుతారు. నువ్వు గ్రహించుచున్నావా? నీకు అర్థమవుతుందా?
నువ్వు ఏదైనా గ్రంథం చదువుతున్నావా, దేవుడి మాట చదువుతున్నావా, ఒకవేళ చదివితే నువ్వు గ్రహిస్తున్నావా, నీకు అర్థమవుతుందా? అర్థం కాదని మనకి అర్థం కాదు. మనకు అర్థం అవ్వాలంటే నీకు నువ్వేం వినాలి? ఎవరైతే చెప్పితే ఉపదేశము నువ్వు వినాలి. అందుకే యేసుప్రభువు ఏమంటారంటే, మత్తయి సువార్తకు వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతున్నాం. యేసయ్య చెప్పిన మాటలు, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నమ్మవలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు, చాలా ప్రాముఖ్యమైన మాట, కనుక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుమట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనని అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేర్చున్నది. చాలా చాలా ఇక్కడ మాట ఇప్పుడు స్వయంగా యేసుప్రభువు చెప్పినారు. వీరు వింటారే కానీ గ్రహించారు, చూస్తారే కానీ పట్టించుకోరు. అందుకే మనము దేవుని వాక్యం మనం ఎలా శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు మనం చాలా శ్రద్ధగా వినాలి. అందుకే యేసయ్య అంటున్నాడు ఇక్కడ, నా ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంలో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన. అంటే ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నాడంటే, చాలా మంది మందిరానికి వస్తారు, చాలా మంది దేవుడి మందిరానికి వస్తారు, దేవుడి మాటలు వింటారు, కానీ అవి ఆచరణ పెట్టరు, తమ హృదయంలో పెట్టుకోరని ఇక్కడ యేసయ్య స్వయంగా చెప్తున్నారు. వారి చెవులంట కొడుకుతో మందమైపోయినాయట. అంటే దేవుడి మాటలు ఆలకించుకుంటా. నువ్వు ఆలకించకపోతే నువ్వు ఎలా గ్రహిస్తావు? అందుకే మనము ఆలోచన చేస్తే, నీలో ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చిందా? నీ మనసులో ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చిందా? ఇదిగో నేను ఈ గ్రంథం చదువుతున్నాను, ఈ అధ్యాయం చదువుతున్నాను, ఈ వచనం చదువుతున్నాను, ఎవరైనా చెప్తే బాగుండును అని ఎప్పుడైనా అనుకున్నావా? ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నావా? అందుకే ఇక్కడ అంటున్నాడు, సొప్పుకుని అంటున్నాడు, ఎవరైనా నాకు చెప్తే బాగున్నాడు కదా, నాకు ఎలా అర్థమవుతుంది? ఎవరైనా నాకు బోధిస్తేనే కదా నాకు తెలిసేది. అందుకే మనము ఉపదేశం ఆలకించడానికి, దేవుడి మాట వినడానికి ఎక్కడికి రావాలి? దేవుడి మందిరానికి రావాలి. అందుకే గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనము ఆలోచన చేస్తే, మొదటిగా నీవు ఉపదేశం ఎందుకు వినాలో తెలుసునా? ఉపదేశాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసునా? ఈ భూమి మీదకి దేవుడు ఎందుకు వచ్చాడో మీకు తెలుసునా? ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడో తెలుసునా? ఎందుకు ఎంతమంది దైవజనులు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసునా? నిజమే. ఒకవేళ ఇక్కడ అర్థం చేసుకుంటాము, నరకుడు రథం మీద ప్రయాణం చేస్తున్నాడు. బాగా ఉందాం మన ఈ మాట. అతను రథం మీద ప్రయాణిస్తూ గ్రంథాన్ని తీసి యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతున్నాడు, కానీ తనకి అర్థం కావట్లేదు.
గ్రహించలేకపోతున్నాడు. మరలా చెప్తున్నాను, ఈ నసంపుకుడు ఎంతసేపు చదువుతున్నాడు, అందులో చరణాలు అంటే వచనాలు చదువుతున్నాడు, అర్థం కావట్లేదు. ఇది ఎవరి గురించి రాశారు? ఈ గ్రంథం ఎందుకు రాయబడింది, ఎవరి గురించి రాయబడింది, సతమతం అవుతున్నాడు. నిజంగా అటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చిందనుకో, ఈ గ్రంథం చదువుతున్నాడు నాకు అర్థం కావట్లేదు, ఎవరైనా చెప్తే బాగుండదు అని ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చిందనుకో, ఎందుకు చేద్దాం తెలుసా అన్నమాట. ఇప్పుడు మరలా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఉపదేశం చేయాలి, ఎందుకు నువ్వు ప్రతి వారము ఈ విధంగా ఉపదేశం వినాలి? నీవు వినకపోతే ఏదో తెలుసా, పాపి రక్షింపబడడు. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది మనకి? ఈ గ్రంథాలు చదువుతుంటే పిలుపు పడుతున్నాడు, నీకు అర్థమవుతుందా? ఒక ప్రశ్న ఇస్తుంది, నువ్వు ఎందుకు వస్తున్నావు మందిరానికి? మందిరానికి ఎందుకు వస్తున్నావు? నేను చాలా మంది చెప్పాను, నువ్వు క్రైస్తవులని చెప్పుకోవడానికా, లేదని నీ దేవుని పెట్టని చెప్పుకోవడానికా? ఎందుకు నేను పుట్టించాడు దేవుడు? ఎందుకు దేవుడు నేను పోషిస్తున్నాడు? ఒక విషయం చెప్పుకోవడం, చేప నీటిలో ఉంటేనే ఏంటంటే బ్రతుకుతుంది. అంతేనండి, చేప నీటిలో ఉంటేనే బ్రతుకుతుంది. అది ఒడ్డుకొస్తే సరిపోతుంది కదా. ఇంకా చాలా విషయాలు మనం చూస్తాం అలాగే. కానీ మతము కూడా పరిశుద్ధాత్మే ఆత్మ పొందుకోలేకపోతే మనం కూడా బ్రతకం, మనం కూడా జీవించలేం. అందుకే మనం ఆలోచించేద్దాం. ఇక్కడ నసంపుకుడు చదువుతున్నాడు, అర్థం కావట్లేదు. ఎవరైనా చెప్తే బాగున్నాడు కదా అనుకుంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుని పంపించాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అని రాయబడింది. అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చదువుతున్నావు అని అడిగితే, నేను ఇలా పలానా చదువుతున్నాను, మరి నీకు అర్థమవుతుందా? దేవుడి మాట నువ్వు విన్నప్పుడు నీకు అర్థమవుతుందా? ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నా, నీకు అర్థమవుతుందా? నువ్వు గ్రహిస్తున్నావా? నీకు బాగా అర్థమవుతుందా? అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థం అవ్వకపోతే ఉపదేశకుడి చేత నువ్వు ఉపదేశం పొందాలి. నాకు అర్థం కావట్లేదు, ఇదేంటంటే రాయబడింది. అప్పుడు పిలుపడ్డాడు, ఇది యేసు ప్రభువు గారి గురించి రాయబడింది. ఆయన పాపుల కొరకు మరణించాడు, ఆయన అందరికీ రక్షించాడు, ఆయన వదకు తేబడి గొర్రె పిల్ల అని మనకు చెబుతూ ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడని చెప్తే అవునా, నిజమా? ఇక్కడ మనలో చెప్తారు, ఎవరికైతే ఆశ ఉంటుందో, వాక్యాన్ని శ్రద్ధగా చదువుతారో, ఎవరైతే ఇష్టంగా చదువుతారో, ఎవరైతే నాకు ఇది ఎవరైతే చెబితే ఆశ ఉంటుందో, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? కార్యం ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ మనిషి రక్షింపబడతాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు గ్రహించి ఆలోచన వస్తే, ఇష్టపడితే, అంతేకాడు నిజమే నా కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య, నీకు గ్రహించలేదు. ప్రతి ఒక్కరు కూడా నేను ఎందుకు బ్రతుకుతున్నాను,
ఎందుకు జీవిస్తున్నాము? అన్ని విషయాల్లో మనం ఆలోచన చేస్తాం కానీ మన గురించి మనం తెచ్చుకోలేము. నేను ఫలానా ఈ జ్ఞానం కలిగి ఉంటాను, ఇది చదువుతాను, నేను ఈ విధంగా ఉంటాను, ఇది చేస్తాను, నేను సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటాను, నేను అందరికంటే అధికుడిగా ఉంటాను, ఇలా అన్ని విషయాల్లో అనుకుంటాడు మానవుడు. నేను ఇలా జీవిస్తాను అనుకుంటాడు. నేను బ్రతికినంత కాలము ఒక మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటాను అని ఒక ఆలోచన కలిగి ఉంటాడు ప్రతి మానవుడు. కానీ ఒక్కటే గ్రహించడు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను, ఎందుకు బ్రతుకుతున్నాను అని ఎవరు కూడా ఆలోచించారు. నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి? ఎవరు ఆలోచిస్తారు? ఎందుకు దేవుడు నన్ను కలిగి చేశారు? నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఎవరైనా ఆలోచిస్తారా? ఒక మానవుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక మానవుడి యొక్క ఉద్దేశం ఎలా ఉందంటే, ఇది ఒకటి సాధించాలి, ఇది మంచి పేరు తెచ్చుకోవాలి, ఇది సమాజంలో ఉన్నతమైన స్థితిలో కావాలి, ఎవరు కనిపెట్టలేదు నేను కనిపెట్టాలి, ఇలా చేయాలి, అలా ఉండాలి, ఇదే ఆలోచన కలిగి ఉంటాడు. కానీ ఏ మానవుడు కూడా ఎలా ఏం ఆలోచన చేయడం తెలుసా? నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి? దేవుడు నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించాడు? ఇది గ్రహించాడు. ఇది ఆలోచన రాదు మానవునికి. అందుకే యేసు ప్రభువు అంటున్నారు, మొదటిగా చూస్తే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు గారు తన చివరి యాత్రలో ఇంకా సిలువ యాగము ఇవన్నీ జరిగిపోయిన తర్వాత శిష్యులు పిలిచి అంటాడు, ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఆజ్ఞ కదండి ఇది, ఆజ్ఞ కదా, ఆజ్ఞ ఇచ్చాడు. మీరు వెళ్ళి ప్రపంచమంతటా సువార్త ప్రకటించాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష. అది యేసు ప్రభువు చెప్పిన మాటలు. ఒకటి వాగ్దానము, ఒకటి ఆజ్ఞ. రెండు విషయాలు కనిపిస్తారు. అలాగే ఇప్పుడు ఆజ్ఞ దీపము అన్న కదా, ఆజ్ఞ దీపంగా ఉంది, ఉపదేశము వెలుగుగా ఉన్నాను. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు. పుస్తకం ఏమంటాడు? ఆజ్ఞిస్తున్నాడు. అంటే దీపము, దీపం ఉంటేనే వెలుగు ఉంటుంది, దీపం ఉంటేనే వెలుగు ఉంటుంది. అందుకే దీపము ఎక్కడ పెట్టకూడదు? కొంచెం ఎక్కడ పెట్టకూడదు? మనసు కింద పెట్టకూడదు. ఆయన ఇచ్చిన మాటలు, ఆయన పలికిన విలువైన మాటలు అంటే ఏంటి అర్థం? మనసు కింద పెట్టడం అర్థం. ఇప్పుడు ఇక్కడ ఎంత నేను మారిపోయాను ప్రభా, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ప్రభా నేను మారిపోయాను, నీ మాటలను కదిలిస్తున్నాయి ప్రభా, నేను మన జీవితంలో మార్చుకుంటాను. వింటావు మాటలు, బయటకు వెళ్ళిన ఏం చేస్తావు? ఈ జీవితం విడిచిపెడతావు. ఇచ్చిన ఆజ్ఞ కలిగిన మాటలు ఎవరైతే వాటిని స్వీకరిస్తారో, భక్తి ప్రకారం ఉంటారో, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఈ లోకానికి ఎవరు? వెలుగు. ఈ లోకానికి వెలుగు. అందుకే శిష్యులు అంటాడు, ఇదిగో మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి ఆజ్ఞిస్తున్నాడు. మీరు ఎవరో తెలుసా? ఈ లోకానికి వెలుగే ఉన్నారు మీరు. అంటే ఇక్కడ అర్థం చేసుకుంటాం, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, యేసయ్య అంటాడు, నేను ఈ లోకానికి వెలుగు, నేను ఈ లోకానికి వెలుగు, చీకటిలో ఉన్న వారిని నేను
బయటికి తీసుకొచ్చిన వాళ్ళు. అంటే ఇక్కడ ఆలోచన చేద్దాము. 105వ కీర్తన ఉంటుంది, నీ పాదములకు దీపం. దీపం ఉంటేనే నీకేం కనిపిస్తుంది? త్రోవ కనిపిస్తుంది కదా. కనిపిస్తుందా? దీపం ఉంటేనే కదా. దీపం లేకపోతే నీకు వెలుగు కనిపిస్తుందా? త్రోవ కనిపిస్తుందా? రెండు కనిపించవు. ఒక దీపం ఉంటేనే వెలుగు కనిపిస్తుంది, ఆ వెలుగు ఉంటేనే చీకటి పోతుంది కదా. రెండు ఉండవు. ఎందుకంటే నువ్వు దేవుడి మాటలకు వెళ్ళవు, దేవుడి మాట ప్రకారం మనం ఆచరించము, ఆయన ఆజ్ఞ వెళ్ళకపోతే నీకు వెలుగు ఎలా ఉంటుంది? నువ్వు చీకట్లోనే బ్రతుకుతావు, మనం చీకట్లోనే జీవిస్తాం. మన జీవితం అలా వెళ్ళిపోతుంది, కానీ ఆ జీవితంలో చివరికి చీకటి పాలైపోతుంది. అందుకే నపుంసకుడు అంటాడు, నిజంగా మనం ఏదో ఒక 8వ అధ్యాయం 30-35 వచనం వరకు చదివితే మనం ఏదో మామూలుగా చదువుతాం, చాలా మామూలు సింపుల్ గా చదువుతాం. ఉన్నాడు, బాప్తిసం పొందుకున్నాడు, వారు మనసు పొందాడు. కానీ ఎలా జరిగింది? ఒక చూస్తే 8వ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క అంశమే మనకు కనబడుతుంది. మనం చదువుతాం, ఆ రథం మీద ఎక్కాడు, వెళుతున్నాడు, ఎరుషలేము మీద తిరిగి వస్తున్నాడు, ఇదిగో ఒక గ్రంథం చదువుతాం, ఇవన్నీ చదువుతాం. కానీ ఇక్కడ ఏంటి మనం గ్రహించాలి? మనకేం అర్థమవుతుంది? చాలా మంది అంటారు, నేను ఇంకా నాకు సమయం ఉందంటారు. సమయం ఉంది, కొన్ని నిమిషాలు, కొన్ని నెలలు ఇంకా టైం ఉండగా మీరు ఖచ్చితంగా పూర్తిగా మారిపోతారు. దేవుడు చెప్తారు కదా. కానీ ఈ యొక్క నపుంసకుడి విషయం మనం ఆలోచన చేస్తే దినాలైనా, నెలలైనా, సంవత్సరాలైనా మారడానికి ఏమిటి? దినాలైనయా, సంవత్సరాలైనా, రోజులైనయా, సంవత్సరాలైనా, ఎన్నైనా ఎప్పుడు పొందుకున్నాడు? చెప్పాడు ఈ మాట. ఎప్పుడు చెప్పాడు? అప్పుడేనండి. ఎప్పుడు చెప్పాడండి? అప్పుడే కదా. ఎలా చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఏం చేశాడు ఆయన? నపుంసకుడు ఏం చేశాడండి? గ్రంథాన్ని చదివాడు కదా. మొదటి ఏం చేస్తున్నాడు? గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు. అందుకే గ్రంథాన్ని చదివితే నీకు అర్థం అవుతుంది. గ్రంథాన్ని చదవకుండా, బైబిల్ గ్రంథం చదవకుండా మీరు మందిరానికి వెళ్ళిపోతున్న పర్వాలేదని కుదరదు. ఎందుకు నేను ఆరాధనలో పాల్గొనే అనుకుని మీరు సరిపెట్టుకోకు. ఇక్కడ చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. నీవు గ్రంథాన్ని చదువుతేనే నువ్వు గ్రహించగలవు. దేవునికి స్తోత్రం. నువ్వు గ్రంథాన్ని చదివితేనే నీ జీవితం మారుతుంది. గ్రంథాన్ని చదివాడు కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. ఇది ఏమిటి? ఒక ప్రశ్న. ఏమిటి ఇలా రాయబడింది? మరో ప్రశ్న. ఎవరు నాకు చెప్తారు? మరో ప్రశ్న. ఎక్కడొస్తుంది మనకు ఆలోచన? నువ్వు మన బైబిల్ గ్రంథమే తీయవు, దాని గ్రంథాన్ని ముట్టుకోవు, గ్రంథాన్ని తెరవు, నువ్వు చదవు. ఈ గ్రంథాన్ని చదువు వ్యక్తికి నీకు ఎలా అర్థమవుతుంది? ఒక గ్రంథాన్ని చదువుతున్నాడని నీకు ఎలా అర్థమవుతుంది? నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు తెరవు కాబట్టి, మన బైబిల్ ముట్టుకోవు కాబట్టి, మనకు అవగాహన లేదు కాబట్టి. అలవాటు ఉందా? లేదు. కానీ ఇక్కడ చూస్తే అన్ననాటి దినమునే ఆ రోజే ఇక్కడ చెప్పాలంటే ఎంతకాలం బోధ వింటావు, ఎంతకాలం ఉపదేశం వింటావు. ఇప్పుడు ఈ నపుంసకుడు ఎంతకాలం విన్నాడు? ఎన్ని మార్లు విన్నాడు? ఇక్కడ గ్రంథం మనకు అర్థమవుతుంది కదా. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం చదివితే
ఒక గ్రంథాన్ని చదువుతున్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. నీకు ఎప్పుడైనా ఆశ కలిగి ఉన్నావా గ్రంథాన్ని చదవాలని? ఎప్పుడైనా ఆశపడ్డావా? మరి నువ్వు చదవకపోతే నీలో పశ్చాత్తాపం ఎలా వస్తుంది? నీలో మారుమనసు ఎలా వస్తుంది? నువ్వు ఎలా గ్రహిస్తావు? నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు? అందుకే నువ్వు బైబిల్ చదవకపోతే, తిరగకపోతే సేవకులు చెప్పి నీకెంత అర్థం అవుతుంది? ఏం వింటావు నువ్వు? ఈ రోజు దేవుడు మంచి మాట నా పుట్టుబడి ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం హల్లెలూయా అని వెళ్ళిపోతావా? ఎలా గ్రహిస్తావు నువ్వు గ్రంథం చదవకపోతే? బైబిలే ముట్టుకోవు కదా, బైబిలే తెరవు కదా, బైబిలే చదవవు కదా, ఎలా అర్థమవుతుంది? నిజంగా బైబిల్ గ్రంథం చదివింది ఇది ఏమిటో నాకు అర్థం కావడం. నాకు ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో, ఎప్పుడైతే నీకు ప్రశ్న వచ్చిందో ప్రారంభం అవుతుంది తెలుసా? మొదటి పెట్టు. ఎందుకు మనం గ్రంథం చదవకపోతే ఎందుకు మనం ఎందుకు క్రైస్తవులు? ఎందుకు ఇచ్చాడు గ్రంథం? మూలలో పెట్టడానికా, దాచుకోవడానికా? మనము ఈ రోజు యొక్క నపస్సు గురించి మనం తెలుసుకుని నేర్చుకోవాలి. గొప్ప విషయాలు ఎంత ధైర్యంగా, ఎంత ధైర్యంగా అడిగేది మనం పిలుకోలేదు. అదేమో మనం అయ్యేస్తున్నాం, మనం ఎంత ధైర్యంగా అడిగాడు. ఇది ఎవరైనా వచ్చినా చేస్తే బాగోలేదు, నాకు ఎలాగ అర్థమవుతుంది? ఇప్పుడు చెప్పాడు, అర్థమైంది. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు వింటున్నావు కదా, అర్థమైంది కదా, నువ్వేం చేస్తావు? మనమేం చేస్తాం? ఇప్పుడు అడుగుతాం, ఏమైనా మీకు వాక్యం అర్థమైందా? చెప్పింది అర్థమైంది, అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తాం? ఏంటి ఈరోజు మాట అర్థమైందా వాక్యం అని అడిగితే ఏమన్నారు? అర్థమైంది బాగా. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవరి గురించి విన్నాడు? యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు. ఆయన ప్రాణత్యాగం చేశాడు, మనందరి వరకు ప్రాణం పెంచాడు, మన పాపాల గురించి వేశాడు, మనకి రక్షణ ఇచ్చాడు. ఇవన్నీ తెలుసుకున్నాడు, గ్రహించాడు, విన్నాడు, గ్రహించాడు, మాటలు హృదయంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడాడు? ఒక భక్తుడితో ఏం చెప్తున్నాడు? తీయాలి, అందరూ బయట ప్రతి ఒక్కరికి ముసలి కార్యం 8వ అధ్యాయం 34వ వచనం చదువుతాం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్తున్నాడు? తన గురించియా, వేరే పని గురించియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును కూర్చిన సువార్త ప్రకటించను. ఓకే చాలు, తర్వాత చదువు. ఏం ప్రకటించారండి? గురించి, యేసు గురించి. ఎన్ని వారాలు మనం ఎట్లున్నాం? ప్రతి వారం ఇచ్చున్నాం. యేసు గురించా, వేరే గురించా, తన గురించా అని అడుగుతున్నాడు. ఎవరి గురించి? ఏంటి ఎవరి గురించి అండి? ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుని గురించి సువార్త చెప్పాడు. ఏ సువార్తను ఎందుకు కూడా చెప్పాడు? ఆయన జననము, మరణము, పునరుద్ధానము, ఇది సువార్త. ఓకే, ఇప్పుడు చాలా వివరంగా చెప్తూ ఈ లేఖనాలు ఎవరి గురించి రాయబడ్డాయి? యేసు గురించి అని చెప్పాడు. తర్వాత మార్చాలి. వెలుచుండగా నీళ్ళలో ఒక చోటికి వచ్చి నపుంసకులు, ఇదిగో నీళ్ళు నాకు
బాప్తిసం ఇచ్చినప్పుడు ఆటంకమని అందుకే రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. చాలా ఏంటండి, ఏంటి మాట? ఎంతకాలం చేస్తారు అలాగా? మీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఏంటి? దేవుని యెహోవాను సేవించదను. మరలా చదువుతాం. ఇప్పుడు ఫిలిప్ అంటున్నాడు, ఇప్పుడు నాకు బాప్తిసం కావాలన్నాడు. వారు త్రోవలో వెలుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాలని ఒక పాస్టర్ గారిని అడిగారు. ఏమని అడిగారు? కూర్చోండి. ఏమడిగారు? ఈ నపుంసకుడు ఏమడుగుతున్నాడు? మీకేమైనా ఆటంకమా? ఎప్పుడైనా సేవకుని అడుగుతారు ఎలాగే? చెప్పండి, మీరు ఉంటాడు చెప్పాలి. ఎవరైనా ఒక సేవకుని నాకు బాప్తిసం ఇవ్వడానికి మీకు ఏమైనా ఆటంకమా ఎవరైనా అడిగారా? చెప్పాలి. ఎవరిని అడిగారా? ఈ వ్యక్తి అడిగాడా? అడిగారు. బాప్తిసం గురించి, మారు మనసు గురించి ఇవన్నీ అడుగుతున్నారు. చాలా మంది మారు మనసు పొందాలంటే సంవత్సరాల మారు మనసు పొందాలంటే, పాపక్షేమాన్ని పొందాలంటే నీకు సంవత్సరాల సమయం కావాలా? ఇంకా మారాలి. అప్పుడే నేను వస్తానంటే ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ఈ యొక్క అక్షయం చేస్తే మనం నిజంగా గుర్తించుకోవాలి. ఒక సేవకుని అడుగుతున్నాడు, నీకేం ఆటంకమా దైవజనుడా? లేదంటే నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకేమైనా ఆటంకమా? నాకు ఇప్పుడే కావాలి. ఏం చేయాలి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఆ ప్రవక్త ఏమంటున్నాడు? నీ పూర్ణ హృదయంతో విశ్వసించినలా పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించునని ఉత్తరం ఇచ్చాను. నువ్వు ఎంతకాలం వింటున్నావు? దేవుని కుమారుని యేసుక్రీస్తు అని నువ్వు ఎంతకాలం వింటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు? ఏమిటి ఎంతకాలం నుంచి మనం వింటున్నాం? ఇక్కడ ఆలోచన చేద్దాం. ఇప్పుడు గ్రంథాన్ని చదువుతున్నాడు. ఏంటో తెలుసా? మనం ఇంకా చెప్పుకున్నాం, ఆజ్ఞా దీపముగాను ధర్మశాస్త్రము దేవుని మాటలు ఒక దీపమే కావచ్చు అంటాడు. దీన్ని లోకానికి వెలుగు. వెలుగంటే దీపమే కదా, ఉన్నా కదా. ఇప్పుడు ఈ రెండు పాటించాడా నపుంసకుడు? గ్రంథాన్ని చదువుతున్నాడు. ఇప్పుడు ఎవరు చెప్పిన ఒక ఉపదేశం కావాలి. ఎవరైనా చెప్తే బాగుండదు. అందుకే ఇంటికాడ ఊరికి కూర్చోకండి. ఇంకా కొంతసేపు అని ఇంటి దగ్గర మర్చిపోకండి. ఉపదేశం వినాలి. వెనకపోతే నువ్వు లోకానికి వెలుగుగా ఉండవు. ఏది నీ దగ్గర దేశం ఏది? ఎక్కడుంది? ఉందా? దేవుడు నిజంగా నీలో వెలుగనేది కనిపిస్తుంది. ఈ లోకానికి వెలిగే నిజమే అనుకుంటా. నిజమే, దేవుని భక్తుడు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు. నువ్వు ఎక్కడికి ఒక వెలుగులా కనిపించాలి. నీలో చీకటి కనిపించకూడదు. యొక్క నపుంసకుడు అంటున్నాడు, మీకేమైనా ఆటంకమా నాకు ఇవ్వడానికి? అయితే నేనేం చేయాలి? నాకు ఏమీ తెలియదండి, నేను కొత్తగా వచ్చానండి, 10 సంవత్సరాలు ఇదే మాట మీకు.
నాకు ఎలా అర్థం కావట్లేదండి, నేను ఎలా ప్రార్థన చేయాలో రాదండి. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు క్రైస్తవులు చెప్పుకుంటున్నావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుడి బిడ్డగా చెప్పుకుంటున్నావు, నాకు ఏమి రాదండి. ఇంకా తెలుసుకోవాలండి, ఇంకా తెలుసుకుంటావా, ఇంకా తెలుసుకుంటావా? యేసయ్య గురించి 2 మాటలు చదివాడు, యెషయా గ్రంథాలు చదివాడు. ఇది ఎవరి గురించి రాయిపోయిందని అడిగాడు. ఇప్పుడు ఉపదేశిస్తున్నాడు, వివరిస్తున్నాడు భక్తుడు. ఎవరు అనుకుంటున్నాడు? యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు, త్యాగం చేశాడు, మనందరికీ రక్షణ ఇచ్చాడు. అవునా? అయితే అన్నాడు. చాలా వ్యవధిలో జరిగింది కదా, క్షణాల్లో జరిగింది కదా, లేదు గంటల్లో జరిగింది కదా, లేదంటే 2-3 గంటల్లో జరుగుతుందా? ఇప్పుడు చెప్పు, నీకెంత సమయం కావాలి? నీకెంత సమయం కావాలి? మనకి ఎంత సమయం కావాలి? ఈ లోకంలో అనుభవించిన తర్వాత నువ్వెందుకు దేవుడికి అక్కర్లేదు, నువ్వెందుకు వేస్ట్, మనం ఎందుకు వేస్ట్? అంతా అయిపోయిన తర్వాత కర్ర పట్టుకోవడం తప్ప ఎవరు కావాలి నీ కర్రను? బాబు వైఎస్ ఎవరు కావాలి? అప్పుడు చెప్తావా? ఎప్పుడు చెప్తావా? దేవుడికి స్తోత్రం, నన్ను ఆ చర్చలు పడిన నన్ను ప్రార్థన చేస్తావా? జాగ్రత్త. ఈ నమ్మకం గురించి మనం తెలుసుకుని జ్ఞానం గ్రహిస్తాం. నువ్వు గ్రంథాన్ని చదువుతున్నావంటే నువ్వు గ్రహించగలుగుతున్నావా అని అడుగుతున్నాడు. యేసయ్య స్వయంగా చెప్తున్నాడు. మీరు వింటారు కానీ వీరి చెవులు ఎలా తెలుసా, మనలో కొమ్ము పెడిసి నేను వినపడతాను. మీరు వాళ్ళు చెప్పిన అది అయిపోయింది ఉంది, అర్థం కాదు, వినపడవు మాటలు. చూస్తారు కానీ గ్రహించరు, వస్తారు కానీ చూస్తారు కానీ చూపినంత ఉంటారు, ఉంటారు కానీ చెవులు ఎక్కడ ఉండవు, ఎక్కడో ఉంటాయి. ఉంటారు కానీ వారి మనసు ఎక్కడ ఉండదు, ఎక్కడో ఉండదు. అది స్వయంగా ప్రభు ఉపమానం గురించి చెప్తున్నాడు. ఉపమానం వీళ్ళందరికీ యెషయా చెప్పాడు కదా ఆల్రెడీ. అదే రీతిగా వీళ్ళు గ్రహించరు. అందుకే నువ్వు గ్రంథాలు చదివితే గ్రహించాలి. ఇక్కడ నపంచుకుని చదివాడు, గ్రహించాడు. ఎవరైనా చెప్తే ఆశపడ్డాడు. ఉందా మనకి ఆశ? గ్రంథమే తిరగేయం కదా మనం, ఇంకెక్కడ ఆశ ఉంది మనకి? మనకి ఎక్కడ కలుగుతుంది ఆశ? ఇక్కడ మనకి ఈ రోజు ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా ఉండేను. ఉపదేశం వెలుగుగా ఉండేను. నువ్వు ఉపదేశం దేవుడి మాటలు వింటేనే నువ్వు ఈ లోకానికి వెలుగుగా ఉంటావు. లేదంటే చీకటిగా కనిపిస్తావు, చీకటిగా కనిపిస్తావు. పొందుకున్నాడు నపుంసకుడు, పొందుకున్నాడు. మనము ఇంకో మాట కూడా మనం చదివాము కీర్తన గ్రంథంలో 119 కీర్తన 105. నీ వాక్యం నా పాదములకు దీపము, నీ వాక్యం నా పాదములకు దీపము, అది నాకు త్రోవ చూపును, నాకు వెలిగే ఉండేను. ఇక్కడ నాకు ఎవరైనా త్రోవ చూపితే బాగుండను, ప్రపంచంలో ఎవరైనా చెప్తే బాగుండను, ఎవరైనా మార్గం చూపిస్తే బాగుండను. నువ్వు ఎప్పుడైనా అనుకుంటావా? ఈ గ్రంథం ఈ రోజు అధ్యాయం చదువుతున్నా నాకు అర్థం కాలేదు, ఎవరైనా చెప్తే బాగుండు, నా సేవకులు అంటే బాగుండు. ఎప్పుడు వస్తుంది ఆలోచన? రాదు. ఎప్పుడు వస్తుంది తెలుసా? నీకు బాగుంది అనుకో, అనారోగ్యం మనం మంచి మీద ఉంటాం కదా, అప్పుడు చేస్తాం. అప్పుడు చదవడానికి కూడా ఓపుకున్నాడు. కానీ ఎప్పుడు చేస్తాను కదా దేవుని యొక్క మాటలు చెప్పాలంటే దీపం వంటివే. నీవు ఉంటేనే అలాగా నీవు లోకానికి వెలుగుగా కనిపిస్తావు. లేదంటే నీ జీవితము చీకటిగా ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నా వాక్యం నీ పాదములకు దీపం, అది త్రోవ చూపిస్తుంది, వెలుగు.
వెలుగుగా ఉంటుంది కాబట్టి అలా జీవిద్దాం. సామెతల గ్రంథకర్త, కీర్తనకారుడు ఇవన్నీ చూస్తే 18వ కీర్తనలో 28వ చరణంలో చూస్తే అందులో కూడా అదే మాట ఉంటుంది. చూద్దాం, అది కూడా చూద్దాం. కీర్తన గురించి 18వ కీర్తన 28వ చరణం. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. చాలా చాలా. నా దీపము వెలిగించువాడు నీవే, ఆయనే వెలిగించాలి. కనుక నువ్వు ఈ లోకానికి వెలుగుగా ఉండాలంటే మరి ఈ రోజు మనం చెప్పుకున్న విధంగానే ఒక భక్తుడి గురించి మనం చెప్పుకున్నాం, మారు మనసు పొందిన వ్యక్తి గురించి చెప్పుకున్నాం. ఎంత వ్యక్తి సమయంలో మారు మనసు పొందుకున్నాడు, క్షమాపణ పొందుకున్నాడు. కానీ మన పరిస్థితికి వస్తారు ఆలోచన చేద్దాం. ఇంకా సమయం ఉందనుకుంటున్నావా? ఇంకా పర్వాలేదు అనుకుంటున్నావా? రేపటి దినం మంది కాదు, రేపటి రోజు మంది కాదు. కనుక ఇది గ్రహిద్దాం, ఆలోచన చేద్దాం, దేవుడి పాదాలు పట్టుకుందాం. ఈ లోకానికి వెలుగులో దేవుడు గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు, గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఈ రెండు పొందుకోవాలి దేవుడి బిడ్డలు. ఎప్పుడైతే పొందుకుంటామో ఈ లోకానికి నీవు కూడా ఒక వెలుగుగా కనిపిస్తుంది. ప్రభు పరిశుభ్రత దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి వందనాలు తెలుసుకుంటున్నాడు. జ్ఞానం భక్తుడైన పిలుపు గారి గురించి, రక్షణ పొందుకున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. కొన్ని విషయాలు తెలియపరిచారు, నేర్పించారు తండ్రి నీకు స్తోత్రాలు. నీవు కూడా గ్రహించలేని వాళ్ళగా, ఆలోచన చేయని వారిగా ఉన్నాం తండ్రి. క్షమించండి. మేము కూడా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు యొక్క యేసు మాటలు, ఆజ్ఞలు మేము జ్ఞాపకం చేసుకుంటాం. మేము కూడా తెలుసుకునే ఆశ మాకు దయచేస్తున్నాం. వందనాలు స్తోత్రాలు. వాక్యాన్ని తండ్రి మేమందరం విడిచిపెట్టుకోకుండా మేము కూడా సమయాన్ని కలిగిన వాక్యాన్ని మేము కూడా నెమరు వేసుకుంటూ సద్వినియోగం చేసుకునే కృపను అందరికీ దయచేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వెళ్ళిపోతున్నాం. పరమ తండ్రి కుమారుని పరిశుద్ధ దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎలా యొక్క ఆరాధన వీక్షిస్తున్న బిడ్డలు అదే రీతిగా మౌనంగా ఎవరైతే వీక్షించారో వారిని దేవుడు బహుగా అత్యధికంగా దీవించి ఆశీర్వదించిన